మొదటగా బాలగారు ఇప్పుడు యూజువల్ ఎప్పుడైనా సరే ఏంటంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఎగ్జిట్ పోల్స్ని బేస్ చేసుకొని గెలుపోవడంలోకి సంబంధించినది ఏదో ఒక డిస్కషన్ జరిగేది. దాదాపుగా అంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అయితే ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశం కనిపించేది. కానీ ఈసారి అంత స్టాండర్డ్గా లేకపోతే అంత కన్ఫర్మ్డ్గా ఎగ్జిట్ పోల్స్ కూడా రావట్లేదు అన్న అనుమానం. ఎందుకంటే నేను చాలామందితో పర్సనల్గా మాట్లాడినప్పుడు కూడా ఎడ్జ్ ఎటుందో చెప్పలేకపోతున్నాం సార్ అనే విధంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు ఈసారి అనిశ్చితి ఉందంటారు? నిజంగానే నేను చెప్పినట్టుగా ఆ ఓటర్ నాడి పట్టడంలో ఈ సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఏమన్నా విఫలం చెందాయా? నో, బేసికల్గా ఇది వరకు రోజుల్లో మీకు సర్వే ఏజెన్సీస్ అన్ని ఏం చేసేవంటే ఆయా పొలిటికల్ పార్టీల యొక్క ధీమాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని బేస్ చేసుకొని ఫ్లోలో వెళ్ళిపోయి అందులో బ్లైండ్గా కొన్ని సక్సెస్ అయ్యి కొన్ని ఫెయిల్యూర్ అయ్యి. ఈసారి ఏమైపోయిందంటే పొలిటికల్ పార్టీలకు ఒక క్లారిటీ లేదు. ఫస్ట్ ఏ ఓటర్ ఎవరికి వేస్తున్నారు ఏంటి, సైంటిఫిక్ మెథడాలజీ ఏంటి, అసలు ఈ పొలిటికల్ సర్వేస్ చేయడానికి ఒక బేసిస్ ఏంటి అన్న దగ్గర ఎక్కడ కూడా ఒక సైంటిఫిక్ మెథడాలజీ అనేది ఏ పొలిటికల్ సర్వే ఏజెన్సీ కూడా ఇప్పుడు దాకా రివీల్ చేయలేదు. వాళ్ళు చెప్పరు కూడా. ఎందుకంటే ఒక ఫిగర్ ఏదో ఇస్తారు, మీడియాలో ఒక గ్రాఫ్ వస్తుంది, ఆ గ్రాఫ్ పెడతారు, అయిపోయింది. బట్ దట్స్ ఇట్. ఫర్ ద ఫస్ట్ టైం ఫోరెన్సిక్ సెలక్షన్ సర్వే అని మన 2023 తెలంగాణ ఎలక్షన్స్ జరిగినప్పుడు సైంటిఫికల్ మెథడాలజీలో ఎలా చేయొచ్చు ఏంటనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ప్రజల నాడి పట్టడానికి కావాల్సిన మెథడాలజీస్ ఏంటి, ఫార్ములేషన్స్ ఏంటి, ఫార్ములాస్ ఏంటి అనేది. ఈసారి పొలిటికల్ పార్టీలు కూడా అసలు పబ్లిక్ యొక్క నాడిని పట్టడానికి వాళ్ళు కూడా విస్మరించారు. వాళ్ళకి ఏం మెథడాలజీ వాడాలో అర్థం కాక. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అనుచితి సమస్య ఏర్పడిందంటే చాలామంది చెప్పొచ్చేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ ఈక్వేషన్ పాలిటిక్స్ ఎక్కువ నడుస్తాయని అన్నారు. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. అసలు క్యాస్ట్ ఈక్వేషన్ పాలసీస్ ఆంధ్రప్రదేశ్లో ప్రొపగండాకి మాత్రమే ఉన్నాయి కానీ ఎలక్షన్స్ ప్యాటర్న్లో ఎక్కడే కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్ అయితే లేవు. ఓకే, ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఒకవేళ నిజంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క క్యాస్ట్ ఈక్వేషన్స్లో వాళ్ళ కమ్యూనిటీ ఉండేది 24% దరిదాపులు ఉంది. అంటే అల్టిమేట్లీ ఆయన స్ట్రాంగ్ అపోజిషన్ లీడర్గా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన పర్సన్. 2019లో అవ్వాల, 2014లో ఆయన మద్దతు ఇచ్చిన పార్టీకి ఆయనకు అర్రాకొర్రా ఉన్న సపోర్ట్తో ఒక పార్టీ గెలిచింది. ఈసారి మళ్ళీ 2024లో కూడా మళ్ళీ కూటమి అనేది కట్టారు. అయితే నిజంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ అంత పనిచేస్తుందా, పనిచేస్తే నిజంగా రిజల్ట్ ఉంటుందా అని ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు జనసేన పార్టీని మనం ఒక ఎగ్జాంపుల్గా మనం చూపించవచ్చు. సో జనసేన పార్టీని ఎప్పుడైతే మనం ఎగ్జాంపుల్గా చూపిస్తామో అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ లేవు అని మనం క్లియర్గా చెప్పొచ్చు. అయితే ఈసారి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు అని కొన్ని మీడియాలు చెప్తున్నాయి. లేదు, స్టబాండ్గానే ఒక పార్టీకి ఖచ్చితంగా మెజారిటీ ఇచ్చే విధంగానే పల్స్ రేట్స్ ఉన్నాయి, పబ్లిక్ ఎవరు రివీల్ చేయట్లేదని ఇంకొక కొన్ని మీడియాలు చెప్పడం కానీ, ఈ రెండిట్లో కూడా వాస్తవాలు 50-50 ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఏ పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా మీకు ప్రజలు ఎవరు కూడా ఎవరికి మద్దతు ఇస్తున్నాం అనేది రివీల్ చేయకుండా వాళ్ళు సైలెన్స్ మెయింటైన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనిస్తే చాలామంది చెప్పొచ్చేది ఏంటంటే పర్సంటేజ్ పెరిగింది, యాంటీ ఇంకంబెన్సీ ఉంది అని అంటున్నారు. చాలామంది తెలుసుకోవాల్సింది అంటే పర్సంటేజ్ పెరగడానికి యాంటీ ఇంకంబెన్సీకి సంబంధం లేదు. సైంటిఫిక్ మెథడాలజీలో ఎందుకు పర్సంటేజ్ పెరుగుతుంది అంటే ఫెసిలిటీసు, ఫీజిబిలిటీసు, ఓటర్ యొక్క ఎడ్యుకేషన్ సిస్టము అండ్ ప్యాటర్ను, తర్వాత మీకు సెంటర్స్ ఏవైతే ఉంటాయో పోలింగ్ బూత్ సెంటర్స్ నెంబర్ ఆఫ్ పెరిగినప్పుడు యూజర్స్ మీకు ఆటోమేటిక్గా పెరుగుతారు, యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో అలాంటి యాక్సెసిబిలిటీ మీకు ఈసారి ఒకసారి గమనిస్తే మీరు ఓటర్ వచ్చి వేయలేని ఓటర్ దగ్గరికి కూడా సీనియర్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దరికి చేరి ఓట్స్ తీసుకోవడం జరగడం కూడా మనం చూసాం. అంటే ఆ పర్సంటేజెస్ అంతా పెరగడమే. తర్వాత కొత్త ఓట్స్తో పాటు ఇంకా డిఫరెంట్ కేటగిరీస్లో మీకు పోలింగ్ స్టేషన్స్ని కూడా పెంచడం వల్ల నియర్ బై లొకేషన్స్లోనే అందరికీ రావడం వల్ల ఏమైపోయిందంటే మీకు కాస్టింగ్ చేయలేని వాళ్ళు కూడా సాయంకాలం 6 గంటల వరకు కూడా వెయిట్ చేసి ఫ్రీ టైంలో వెళ్ళి తగ్గట్టుగా కాస్టింగ్ జరిగింది. సో 82% ఏదైతే ఎప్పుడైతే వచ్చిందో ఈ 82% వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయాల్సిందే ఫస్ట్ 12 o'clock లోపల మొత్తం పోలింగ్ నేను అక్కడికే వస్తున్నా. ఈ కన్ఫ్యూజన్ స్టేజ్ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే సీనియర్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, ఉమెన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఫేస్ వేసేసారు. వీళ్ళు ఎవరికి వేసారు ఏంటనేది ఎవరు చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయారు. అంటే మీరు 9:30, 10:30, 11 ఈ మధ్య కాలంలో మీడియా వాళ్ళు వెళ్తుంటారు జనరల్గా, ఈవెన్ పోలీస్ వాళ్ళు కానీ ఇంకోరు కానీ అప్పటికే మీకు ఆల్మోస్ట్ ఓటింగ్ అయిపోయేసరికి ఎవరి నాడిని క్యాప్చర్ చేయాలనేది అర్థం కాకుండా కన్ఫ్యూజన్ ఏర్పడింది.